నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మూడో రోజు శిక్షణ సదస్సులో భాగంగా తాళ్లరేవు మండలంలో ముగిసిన గ్రామ సర్పంచ్లు కార్యదర్శులు శిక్షణ కార్యక్రమం గుండె శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఐపోలవరం మండలం తెల్లుకుప్ప గ్రామానికి చెందిన మంచిగంటి యశిక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయలను పాప తండ్రికి అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు యానాం పరిసరాల్లో తీవ్రంగా ఉన్న డెంగీ తదితర వైరల్ జ్వరాలను ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గించేందుకు ప్రముఖ వైద్యుడు ఆనందయ్య ప్రత్యేక మందును పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఆనందయ్య శిష్యుడు భాషతో బుధవారం యానాం పంపడం జరిగింది. ఎన్నో వేలు లక్షల మందికి వైద్యం చేసి కాపాడిన ఆనందయ్య మందు కావాలనుకునేవారు యానాం ఓల్డేజ్ హోమ్కి గురువారం నుంచి రావాలని మల్లాడి కృష్ణారావు తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితి నుంచి రోగులు బయటపడడానికి ఈ మందు ఉపయోగపడుతుందని ఆనందయ్య శిష్యుడు భాష తెలిపారు. వారు ఒక ట్రస్ట్గా ఏర్పడి డబ్బు కోసం కాకుండా ప్రజలకి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అనేకమైన జబ్బులకి వారు తయారు చేసిన మెడిసిన్ని కొన్ని వేల మందిని వేలు లక్షల మందికి వారు ఆ జబ్బుల్ని తగ్గించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 2020 సంవత్సరంలో కరోనాలో ఎటువంటి మెడిసిన్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కరోనా వచ్చిన వాళ్ళు కరోనా రాకన్నా ఉండాలనుకున్న వాళ్ళు లక్షలాది మంది ఆనందయ్యని మందు తీసుకుని మందు కోసం అనేకమైన రోజులు రోడ్ల మీద ఆ పక్కనున్న నివాసం పైన అరుగుల మీద ఉన్న విషయాన్ని మనం అందరూ కూడా చూసాం. అదే ఆనందయ్య పంపించిన కరోనాకు మందుని మన ఓల్డేజ్ హోమ్ ద్వారాగా వేలాది మందికి ఆ రోజుల్లో మనం ఇవ్వడం జరిగింది. చాలామంది ఆ మందు తీసుకున్న తర్వాత మాకు ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా పెరిగాయని కూడా ఆ రోజుని చెప్పుకున్నారు. ముఖ్యంగా క్లీనింగ్ కానీ సరిగా లేదన్న దాని మీద ఎక్కువగా డెంగ్యూ రావడం వల్ల వారి ప్లేట్లెట్లు అన్నీ కూడా డౌన్ అయిపోతున్నాయి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ప్లేట్లెట్ మిషన్ లేదని అంటే 3,06,000 రూపాయలు పెట్టి ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ఒక మిషన్ని కూడా మనం యానం జీహెచ్లో ఉన్న మిషన్ పనిచేయట్లేదని అంటే మనం మిషన్ కొని ఇవ్వడం జరిగింది. అది ఆ మిషను ఉండడం వల్ల ప్లేట్లెట్లు ఎంతైతే కౌంట్ ఉన్నదో అది చెప్పగలుగుతుంది తప్ప దాని తర్వాత ట్రీట్మెంట్ మన యానంలో లేదు. ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజులు చూస్తే ఇక్కడ అయిన తర్వాత కాకినాడ జీహెచ్కి కానీ ఇతర హాస్పిటల్కి చాలామంది వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య నేను హాస్పిటల్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. ప్లేట్లెట్ డౌన్ అయిపోయిన వాళ్ళు మరలా వారం 10 రోజుల నుండి 50,000 నుంచి 75,000 వరకు కూడా ప్లేట్లెట్ డౌన్ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోతుంటే మరలా ట్రీట్మెంట్ అయిన తర్వాత వారం 10 రోజుల్లో ఇంప్రూవ్ అయ్యి బయటకు వస్తున్నారు. ఈ టైంలో ఆనందయ్య గారు కూడా నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. కాకినాడకు సంబంధించిన భాషా గారిని తో ఈ మెడిసిన్ పంపిస్తున్నాను. వారు కూడా కరోనాలో చాలా ఈస్ట్ వెస్ట్లో చాలా సేవలు అందించున్నారు. వారు మీ గురించి కూడా తెలుసని చెప్పుకున్నారు. వారి ద్వారా ఫ్రీగానే మాకు ఎటువంటి డబ్బులు కానీ ఏమీ లేకుండా పంపిస్తున్నానని చెప్తున్నారు. వారు చెప్పిన విధంగా ఈరోజు భాషా గారు కూడా నాకు పట్టుకొచ్చి
దీన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, వైరల్ ఫీవర్స్ కానీ ఉన్నవాళ్ళు అక్కడ ఓల్డేజ్ హోమ్లో మీకు ఇష్టమైన వాళ్ళు అది మందు తీసుకోవాలని ముందు మీకు కాన్ఫిడెంట్ ఉంటే, గతంలో కూడా మీరు కరోనాలో కానీ ఆనందయ్య గారిది ఉపయోగించిన వాళ్ళు కానీ, ఆనందయ్య గారు ద్వారాగా పేపర్లో కానీ అలాగే మీడియా ద్వారా కానీ తెలుసుకున్న వాళ్ళు అయ్యి ఉండుంటే, మీకు ఆ మందు మీద పూర్తి నమ్మకం ఫెయిత్ ఉండుంటే మీరు ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వచ్చి మీ ఇష్టం ఉంటే, ఇష్టపూర్వకంగా ఉంటే ఆ మందుని ఉపయోగించుకోమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. వారు చెప్పింది వైరల్ ఫీవర్కి అయితే, వైరల్ ఫీవర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకున్న ఒక్కరోజు 24 గంటల్లోనే వైరల్ ఫీవర్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అదే కానీ చికెన్ గునియా కానీ, ప్లేట్లెట్లు కానీ 48 అవర్స్ దాటిన తర్వాత డెఫినెట్గా ఇది కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మేము కూడా మన యానం పేషెంట్ని ఒక పేషెంట్కి 2 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. అది ఇస్తే అది ఆటోమేటిక్గా వారికి ఉన్న ముందు దానికంటే బాగా ప్లేట్లెట్లో బాగా కౌంట్ పెరగడం జరిగింది. పెరిగిన తర్వాతే ఇది మనం ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఓల్డేజ్ హోమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. రేపు ఉదయం నుంచి ఎవరు కావాలనుకున్నా ఆ టైమింగ్స్లో ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆనందయ్య గారి స్పెషల్ మెడిసిన్. ఈ మెడిసిన్ ఏంటంటే డెంగ్యూ, విష జ్వరాలు, మిగతా వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఇప్పుడు డెంగ్యూకి చూసినట్లయితే కనుక మార్నింగ్ 6ంటికి డిఎఫ్ వేసుకోవాల్సి ఉంటుందండి. డిఎఫ్ ఇదెంత అంటే 10 గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న వెంటనే ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఎస్పీ వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది చింతగింజ అంత వేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఎల్ అనే ప్యాకెట్ వేసుకోవాల్సి ఉంటుందండి. ఇదేంటంటే హాఫ్ ప్యాకెట్ వేసుకోవాలండి. ఒక ప్యాకెట్ వచ్చి 2 డేస్ వస్తుందండి. ఓకే, ఇట్లాగా మార్నింగ్ 6 o'clockకి, ఈవినింగ్ 6 o'clockకి కొంత ఖాళీ కడుపుతోనే వేసుకోవాలండి. వేసుకుంటే మెడిసిన్ బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ మెడిసిన్ వేసుకున్న వెంటనే అంటే 3 లేహ్యాలు వేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా పావు గంటలో ఏదన్నా తినాల్సి ఉంటుందండి. లేకపోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అది మెయిన్ అండి. అది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే కొంత ఆకలి వేస్తుంది, వేడి కూడా చేస్తుంది. అవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదం అనగా యాడెడ్ అడ్వాంటేజెస్తో పాటు ఇటువంటివి కూడా ఉంటాయి. దీన్ని అందరూ కూడా గమనించగలరు. ఈ మెడిసిన్ అనేది 2 డేస్ వాడాల్సి ఉంటుందండి. 2 డేస్ వాడినట్లయితే కనుక ఖచ్చితంగా డెంగ్యూ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ప్లేట్లెట్స్ కూడా మనకు కావాల్సిన వాల్యూస్కి వచ్చేస్తాయి, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అదే కాదు, ఇతర వైరల్ ఫీవర్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. దేనికన్నా సరే ఈ 3 మెడిసిన్స్ని మనం కాంబినేషన్లో వాడాల్సి ఉంటుంది. పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన మంచిగంటి యషి కాలివ్ అనే పాపకి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అండగా నిలిచారు. గుండె శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించి పాప తండ్రికి అందజేశారు. పోలవరం మండలం మురమళ్ల క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాప తండ్రికి స్థానిక నాయకుల సమక్షంలో చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కడియం వెంకటేశ్వరరావు, కడియం తమ్మయ్య, విజ్జల రాజు, జంపన బాబు, ముదునూరి రామలింగరాజు, శ్రీనురాజు తదితరులు పాల్గొన్నారు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. గత కొన్ని రోజులుగా ఆలయ ప్రాంగణంలో రాత్రి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు వెళ్లి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఇలాగే ఈ పిచ్చులకి పోకుండా అలాగే అది మామూలుగా పిచ్చులు అంటే మనం ఇప్పుడు రాడ్ ఉన్నాయి కదా సార్, ఆ రాడ్ వేసుకునేదానికి ఇక్కడ సన్నలు పెట్టుకుంటున్నాం. అంటే పెద్ద లాంగ్ రాయి కదా అది, అందువల్ల ఇక్కడ గ్యాప్ పెట్టుకున్నాం. ఈ సైడ్ అక్కడ ఒక సైడ్
తండ్రి లోపల చేసినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పిన గమ్ములు ఇలా తగిలిస్తే చిన్న చిన్న ఇప్పుడు లేకుండా చూసుకోవాలి. ఇది సిమెంట్ పెట్టాం సార్. ఇది ఇప్పుడు దాకా మనం మూసేస్తాం. అప్పుడు అది కనపడదు. ఇది కనపడదు. ఇవన్నీ కంప్లీట్గా చేస్తే తిరగడానికి అంతా కూడా మొత్తం ఐపోలవరం మండలం పరిధిలోని 14 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు కార్యదర్శులకు 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 80 మరియు 81 CC ఛార్జీల చెల్లింపులు, ప్రభుత్వ విధానం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2024-25 పరిశీలన, బెస్ట్ జీపీడీపీ, గ్రామ పంచాయతీ పూర్ జీపీడీపీ, గ్రామ పంచాయతీల్లో గుర్తించిన అంశాలపై విశ్లేషణ, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై క్షేత్రస్థాయి పర్యటన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. యానాం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిక్షా డ్రైవర్ల యూనియన్ బిల్డింగ్ పెయింటింగ్ వేసి చాలా కాలం అవుతోందని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని రిక్షా ప్రతినిధులకు మల్లాడి తెలిపారు. యానాం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిక్షా డ్రైవర్ల యూనియన్ బిల్డింగ్ పెయింటింగ్ వేసి చాలా కాలం అవుతోందని, అలాగే బిల్డింగ్ వెనకాల నుంచి రాత్రిపూట బయటకు వ్యక్తులు లోపలికి చొరబడుతున్నారని, అలాగే బిల్డింగ్ లోపల ఉన్న గచ్చుకి టైల్స్ వేయించి రిక్షాలు పెట్టుకునే స్థలం వద్ద ఉన్న డ్రైనేజీకి ఇనుప గ్రిల్స్ వేస్తే మా రిక్షాలు రోడ్డు మీదకి రాకుండా లోపలికి పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. దాని వలన రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు విన్నవించుకోవడంతో సంఘటన స్థలానికి వెళ్లి మల్లాడి పరిశీలించి పీడబ్ల్యూడీ ఏఈను పిలిచి వీటికి సంబంధించిన పనులను గురించి వారితో మాట్లాడారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని రిక్షా ప్రతినిధులకు మల్లాడి తెలిపారు. దేశభక్తిని, సమైక్యతను చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. తిరంగా ర్యాలీని అమలాపురం కలెక్టరేట్ నుంచి నల్లవంతెన వరకు హర్ఘర్ తిరంగా, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రజలతో దేశభక్తిని, సమైక్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆగస్టు 9 నుంచి 15 వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు పౌరులందరూ వారి ఇళ్లలో జాతీయ జెండాలను ఎగురవేయడం, జాతీయ జెండాతో సెల్ఫీ దిగి హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వంటి కార్యక్రమాలు చేయాలన్నారు. ర్యాలీ అనంతరం హర్ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ సెల్ఫీ దిగారు. హర్ఘర్ తిరంగా క్యాన్వాస్ బోర్డు మీద సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, పీడీ డిఆర్డీఏ డాక్టర్
శివశంకర్ ప్రసాద్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ హెడ్ కోచ్ సురేష్ కుమార్, స్వయం సహాయక సంఘ మహిళలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, జిల్లా ప్రాధికార సంస్థ శిక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయుష్ సేవలను సద్వినియోగం చేసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని ఆయుర్వేదం వైద్యులు డాక్టర్ పురుషోత్తం పేర్కొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్ వృద్ధుల మెడికల్ క్యాంపు బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ క్యాంపులో ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి వైద్యులు డాక్టర్ పురుషోత్తం, రవీంద్ర, శ్రీనాథ్, చంద్రలక్ష్మి, గ్లోరీ కుమారి, దుర్గా తదితరుల బృందం శిబిరానికి వచ్చి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించి ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి వైద్యం ద్వారా కలిగే మేలును స్థానిక ప్రజలకు వివరించారు. వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరిస్తూ వాటి ఉపయోగాన్ని ప్రదర్శన ద్వారా తెలియజేశారు. అదేవిధంగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రదర్శన ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు ఉచిత వైద్య శిబిరం సేవలను వినియోగించుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పురుషోత్తం, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు మేము యానాంలోని కనకాలపేట కమ్యూనిటీ హాల్లో ఆయుష్ జీరియాట్రిక్ హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో పెద్దవాళ్ళకి 55-60 సంవత్సరాల వాళ్ళకి వచ్చేటువంటి షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, తర్వాత ఆస్మా కానీ, తర్వాత నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత మెదడుకి సంబంధించిన నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ టెస్ట్ చేసి షుగర్ టెస్ట్, తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్ అవన్నీ చేసి అందరికీ మందులు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి షుగరు, ఆ తర్వాత బీపీకి, ఆ మోకాల నొప్పులకి, ఓల్డ్ ఏజ్లో తీసుకోవాల్సినట్టు ఆహారాలను కూడా ఎగ్జిబిషన్ పెట్టాం. అది కూడా అందరూ చూసి ఏ ఆహారం ఎప్పుడు ఎట్లా తీసుకోవాలని తెలుసుకోవాలి. అదే కాకుండా మన ఆయుర్వేదంకి సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాన్స్ ఎగ్జిబిషన్ పెట్టాం. ఆ మెడిసినల్ ప్లాన్స్ వాటి యొక్క ఉపయోగాలు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. వచ్చిన వాళ్ళకి అల్పాహారం ఇవ్వబడుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు కనకాలపేట మున్సిపల్ కళ్యాణ మండపంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ తరఫున జీరియాట్రిక్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జీరియాట్రిక్ క్యాంప్ యొక్క మూలం ఏమనగా దేశంలో 10,000 క్యాంపులు కండక్ట్ చేయాలని ఆయుష్మాన్ తరఫున ఈ క్యాంప్స్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ సేవల్ని దేశం నలుమూలలకి వెదజల్లే విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని, ఆయుష్ హాస్పిటల్ని కూడా పలు ప్రాంతాలకు ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన గవర్నమెంట్ ఆఫ్ పాండిచేరిలో కూడా ఈ ఆయుష్ విభాగాన్ని బాగా పెంపొందించడానికి డిఫరెంట్ క్యాంప్స్ అనేది చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు వయోవృద్ధులు అంటే 60 వయసు వాళ్ళకి ఇప్పుడు వచ్చే మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే నడు నొప్పి కానీ వీటికి ప్రత్యేకంగా
మందులు సమకూర్చాలని, వాళ్ళకి అవగాహన కల్పించాలని ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులు గత సంవత్సర కాలంగా జరుగుతున్నాయి మన పాండిచేరిలో. సో అదేవిధంగా ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదం ఇక్కడ మనకి ఆయుర్వేదం, హోమియోపతి ఉంది, న్యాచురోపతి ఉంది. 3 విభాగాలు ఉన్నాయి హాస్పిటల్లో. ఈ ఆయుర్వేదం అయినా సరే మొక్కల నుంచి వచ్చిన ఔషధాలే, హోమియోపతి అయినా మొక్కల నుంచి వచ్చిన ఔషధాలే, న్యాచురోపతి కూడా మనకి జీవనశైలి విధానం ఏ విధంగా మార్చుకోవాలనేది న్యాచురోపతిలో చెప్తారు. సో ఇక్కడ ఆయుర్వేదం వాడినా, హోమియోపతి వాడినా, న్యాచురోపతి వాడినా మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. అందరికీ ఏంటంటే అపోహ ఏంటంటే ఆయుర్వేదం వాడితే వేడి చేసేస్తుంది. సో కాకపోతే మీరు ఆయుర్వేదం, హోమియోపతి అయినా సరే ఏది వాడుతున్నా, మీరు తోటకూర తింటున్నారు, ఎక్కువ తింటే మీకు వేడైతే చేస్తుంది కదా. డైలీ తోటకూర తింటే వేడైతే చేస్తుంది కదా. అదేవిధంగా డైలీ చికెన్ బిర్యానీ తింటే వేడైతే చేస్తుంది ఉంటుంది కదా. సో మనం తినే ఆహారం, సో దాన్ని బట్టే మనకు మందులు అయితే ఇస్తాం. ఇక్కడ మీకు వేడి చేస్తుందంటే వేడి చేయకుండా ఏ విధంగా చేయాలన్నది కూడా మేము చెప్తాం. ఏం చేయవలసింది, మీరు డైలీ మజ్జిగ ఎక్కువ తాగితే ఆ వేడి తగ్గుతుంది. కాకపోతే మీరు ఏంటంటే ఫుడ్ మెయిన్గా ఆహార విహారాలు మనం ఏ విధంగా ఉంటున్నాం. షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. ఇవన్నీ ఏంటి జీవనశైలి రోగాల కింద మనం ప్రకటిస్తాం. జీవనశైలి రోగాలు అంటే మన ఫుడ్ తీసుకోవడం వల్ల, మనం ఉండే విధానం వల్ల, మనం ఎదుగుతున్న విధానం వల్ల మనకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. సో ఈ జబ్బులు అయితే మనకి ఏ విధంగా తగ్గించుకోవాలి అన్నది మనం చెప్తాం. న్యాచురోపతిలో ఉన్నాయి ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఈ మధ్యన కనకాలపేట నుంచి వస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా కొంతమందికి ఇంకా తెలియాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఆయుర్వేద పంచకర్మాలు ఏంటంటే ఇప్పుడు పెద్ద వయసు వారికి ఎక్కువ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులకి, నడువు నొప్పులకి వాటికి మసాజ్ ఉంటుంది. అంటే ఆయిల్ వేడి చేసి మీకు మర్దన చేయడం, కొన్ని రకాల కట్లు లాంటివి, ఆకుల రసాలతో రుద్దడం, ఇలాంటివన్నీ ట్రీట్మెంట్స్ ఇక్కడ చేస్తున్నారు. మీరు బాయ్స్ హై స్కూల్ ఉంది కదా, ఎంజీజీ బాయ్స్ హై స్కూల్ ఎదుర్కొంటే ఆయుర్వేదం హాస్పిటల్ ఉంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మీకు చూసి అవసరమైతే మసాజ్లు, న్యాచురోపతి ట్రీట్మెంట్లు అన్నీ చేసి మీకు పంపిస్తారు. మీరు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి నెల ఇక్కడికి వస్తున్నాను. మీరు ఎంతమంది తెలుసు హోమియోపతి మందు ఎవరు వాడలేదు, ఎవరు తెలియదు వాడే కదా. సో హోమియోపతిలో ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చిన్న మందు, అంటే తక్కువ మోతాదులో మీరు జబ్బులు తగ్గించుకోవచ్చు. అన్నింటిలో కూడా చిన్న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఈ మందులు వాడుకోవచ్చు. నేను డాక్టర్ చంద్రలక్ష్మి, న్యాచురోపతి యోగా. న్యాచురోపతి అంటే సాధారణంగా ఎవరికి ఐడియా ఉండదు. అందరూ మామూలుగా ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ ఇలాగన్నీ అనుకుంటారు. మందులు కోసం చూస్తారు. ఏదైనా ఒంట్లో బాగాలేదు అని అంటే ఏం మందు వేసుకోవాలి అనుకుంటాం ఫస్ట్. కానీ మనం ప్రకృతి వైద్యం, న్యాచురోపతి ఏంటంటే మనం తీసుకునే ఆహారమే మనకి మెడిసిన్ లాంటిది. ఓకే, అలాగే మనం రోజు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు మన జీవన శైలిలోనే మనం ఎండాకాలం వేడి నీళ్ళు స్నానం చేయరు కదా, ఎండాకాలం మామూలు నీళ్ళు స్నానం చేస్తారు, చలికాలం వేడి నీళ్ళు స్నానం చేస్తారు. ఒంటిని ఎప్పుడు సరైన టెంపరేచర్లో, సరైన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలని చెప్తాను. ఐపోలవరం మండలం పరిధిలోని మురమళ్ళ శాంతినికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని 200 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో పురవీధుల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందేలా, చూపరులను ఆకర్షించేలా మురమళ్ళ పురవీధుల్లో ర్యాలీ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీలో నినాదాలతో మురమళ్ళ మారుమోగింది. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ కరెస్పాండెంట్ గోకవరపు వెంకటరాజు అలియాస్ పెద్దబాబు, రెడ్డి శ్రీనివాసరావు, వివి రావు, స్టాలిన్, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. (1947) ఆగస్టు 14న దేశ విభజన సమయంలో ఊచకోత కోయబడి
నిరాశ్రయులైన వారి బలిదానాలను స్మరించుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా పార్టీలకు అతీతంగా తాళ్లరేవు మండలంలో జాతీయ పతాకాన్ని చేతబొని స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవం బుధవారం తాళ్లరేవు వై జంక్షన్, సాయిబల్ల తూము నుండి సుబ్బారాయుడు దిమ్మె వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా వందలాది మంది పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ శర్మ, మండల అధ్యక్షులు దత్తాత్రేయ వర్మ, తాళ్లరేవు మండల కొప్పిశెట్టి అనంతలక్ష్మి, కరిమెళ్ల స్వామి, కట్ట త్రిమూర్తులు, వెళ్ల సత్యనారాయణ, దూలిపూడి రామకృష్ణ, ఉంగరాల బూరిబాబు, ముత్యాల బోసు, విజయ్ కుమార్, శివ, ఫణి, రవివర్మ, బొంతు శ్రీనివాస్, నారాయణరావు, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ఆదేశం మేరకు జాతీయ జెండాలను ప్రతి ఇంటిపై ఉండాలనే ఉద్దేశం చెప్పిన జాతీయవాదాన్ని ఈ దేశ ప్రజలందరికీ కూడా చూపించాలని ఆలోచించిన నరేంద్ర మోడీ గారు అరగల తెలంగాణ యాత్రను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రతి మండలంలో కూడా జాతీయ జెండాలతోటి ర్యాలీ చేయాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ తాళ్లరేవు మండలంలో ర్యాలీ పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేక సేవా సంస్థలు, ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ, యువజన సంఘాలన్నీ కూడా ఈ అరగర తిరంగా కార్యక్రమానికి మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఇంటిపైన కూడా మన జాతీయ జెండాను ఎగరేయాలని నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల్ని ఈ దేశం యొక్క రక్షణ కోసం ఎలా అయితే చేస్తున్నారో అలాగే మనమందరూ కూడా ఈ జాతీయ జెండాని ప్రజలందరూ కూడా తెలియజేయాలి. జాతీయ నాయకుల యొక్క జీవిత చరిత్ర ప్రజలకు తెలియాలి. ఇదే పుస్తకాల్లో అమలు చేయాలి. జాతీయ నాయకుల యొక్క చరిత్ర, వాళ్ళ త్యాగాలు గుర్తించుకోవాలని ఉద్దేశించిన ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా 1947 ఆగస్టు 15వ తారీఖుని స్వాతంత్రం సిద్ధించింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళగొట్టి మనం స్వాతంత్రం సిద్ధించి ఎంతో సుఖంగా మన జీవితం అనుభవిస్తున్నాం. మన భారతదేశం జనులందరూ కూడా ఈ భారతదేశం రావడానికి కృషి చేసిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్జీ, పండిట్జీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మన స్వాతంత్రం సిద్ధించడానికి కృషి చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యానాం నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. పాఠశాల వద్ద ఈ కార్యక్రమాన్ని నల్ల విద్యా సంస్థల చైర్మన్ నల్బాబు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులందరూ భారీ జాతీయ జెండాతో పాఠశాల సమీప ప్రాంతాన్ని ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పంచాయతీలు మరింత అభివృద్ధి సాధించేందుకు ఆదాయ అభివృద్ధి మార్గాలు పెంపొందించుకోవాలని ఈఓపీఆర్డీ మల్లాడి భైరవమూర్తి అన్నారు. సర్పంచులు, కార్యదర్శులకు 3వ రోజు శిక్షణ సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించే క్రమంలో పంచాయతీ, సహజ వనరులు, మానవ వనరులు, ఉపాధి కల్పన, ఆర్థిక ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పంచాయతీలో ఉన్న జనరల్ ఫండ్ 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేసే విధానాలు తెలిపారు. నూతన ప్రభుత్వం పంచాయతీలకు మ్యాచింగ్ గ్రాంట్ అందించే ఆలోచన చేస్తుందని అన్నారు. పంచాయతీలో ఏ పని చేయాలన్నా గ్రామ సభలు తీర్మానం ద్వారా అభివృద్ధి పనులు చేయాలని తెలిపారు. దీంతో బాలల గ్రామ సభ సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, పోలెకూరు సర్పంచ్
వెంటపల్లి నూకరాజు, గాడిమొగ్గ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, నీలపల్లి సర్పంచ్ చిట్టూరి నాగమణి శిక్షణపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ రమణమ్మ, పలు పంచాయతీల కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. మానవ వనరుల కమిటీ, ఉపాధి కల్పన స్వయం సహాయక బృందాల కమిటీ, ఆర్థిక ప్రణాళిక కమిటీ, పనులు మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ. మనం పంచాయతీలో ఏదైనా సరే అంగన్వాడీసే కాదు, స్కూల్సే కాదు, మన పంచాయతీ పరిధిలో ఉన్న ఏ సంస్థ, ప్రభుత్వ సంస్థలు ఏదైనా సరే మనకి తనిఖీ చేసే అధికారులు ఈ కమిటీల ద్వారా మనం తనిఖీ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ప్రాంప్ట్గా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి 5 కమిటీలు చేయించి మీరు ఏర్పాటు చేసే ఉంటారనుకుంటున్నాం, కార్యదర్శులు చేసే ఉంటారనుకుంటున్నాం. ఒకవేళ చేసుకోకపోతే ఇప్పటికైనా సరే ఈ కమిటీని చేయండి. ఇందులో మనం చెప్పే దాంట్లో మనకి ఇచ్చే 100 రూపాయల్లో మనం దేనికి ఖర్చు పెట్టచ్చు. రావణొచ్చాడా వెంకటరమణ మనందరి క్షేమం కోసం మంచి చేయాలని మళ్ళీ ఆయనే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా బుచ్చిరాజు గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆయనే వచ్చారు. మళ్ళీ ఆయన సంవత్సరంలో మనం ఎన్నో పనులు చేసుకుంటాం, ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మా పూలకు సర్పంచ్ గారు అయితే చాలా బాధపడతారు. నిన్న మీటింగ్లో కూడా ఆయన బాధపడ్డారు. మన పంచాయతీలో డబ్బులు పడతాయి, మన 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ అన్నీ పోయి అప్పుడేమి చేసుకోలేకపోయాం. మనకి ఇంకా సంవత్సరం టైం ఉంది. ఈ సంవత్సరంలో చాలా పనులు చేసుకోగలుగుతాం మనం. మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు. ముల్లగారితో ఆయన పేరు యాక్చువల్గా అప్పుడు మా సర్పంచ్ బుజ్జిబాబు గారు, ఆయన వైజాగ్ ఏదో క్యాంప్ మీద వెళ్ళిపోయాడు. ఆ లిస్టు రాసినప్పుడు మాకు ఈయన రాయాలని వచ్చాడు. అంటే ఇంటికి ఒకటే రాయడం 2500 నష్టపరిహారం ఇచ్చేవారు. అది ఆ 2500కి రాయడానికి అప్పటికే ఎమ్మెల్యే గారితో తూర్పు మీ ఓలకూరికి ఏం ట్యాంక్ ఏం లేదా, మొత్తం అందరికీ ట్యాంక్ ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. ఏమో ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ట్యాంక్ ఇస్తావా లేకపోతే సర్పంచ్గా రిజైన్ చేయమంటావా, 2 ఆప్షన్. నువ్వు ట్యాంక్ ఇస్తే ఇవి, లేకపోతే నువ్వు రిజైన్ చేసేస్తాను సర్పంచ్గా అని చెప్పితే పాపం నిజంగా ఒప్పందలకి వెళ్ళి ట్యాంక్ని పట్టగొట్టినా నేను అక్కడికి ఎక్కకుండా నేను పోలింగ్ సాధించుకొచ్చి తూర్పేటలో ట్యాంక్ కట్టడం జరిగింది. దీని ప్రధాన కార్యక్రమాలు ఎవరంటే మన ఆర్డబ్ల్యూ ఇంజనీర్ గారు మారుతి గారు సహకారం లేకపోయి ఉంటుంటే నిజంగా నాకు ట్యాంక్ వచ్చింది. ఈ మధ్యలో అయితే మా సెక్రటరీ గారు రామగారు కూడా మేము కూడా కలిసి పారిశుద్ధ్యం కోసం త్రాగునీరు కోసం కూడా మేము చాలా చక్కగా చేస్తున్నాం సార్. ఇలాగ మాకు పంచాయతీ నుండి ఏదో కంప్లైంట్ పెడతానే ఉంటున్నారు మంచినీరు కోసం కూడా, కానీ మంచినీరు మాత్రం బాగా రావట్లేదండి. మా పంచాయతీలో ప్రతి ఒక్కరు నీరు రావట్లేదమ్మా, బాగా రావట్లేదు, కొంచెం శ్రద్ధ తీసుకోమని చెప్తున్నారు. అలాగే మరి వ్యాధి గారు చెప్పాము, సరేనమ్మా చూస్తానన్నారు. మా పంచాయతీలో ఏదో కంప్లైంట్ పెడతానే ఉంటాయమ్మా సార్. రామగారు మా పంచాయతీకి వచ్చినట్టు మాకు చాలా అదృష్టం. జనరల్ ఫండ్ ఎలా ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి చాలా వివరంగా క్లుప్తంగా చెప్పారు. మరి అది అందరం కూడాను అందులో నాకు తెలుసున్నది ఏంటంటే, సపోజ్ మన గ్రామంలో జనరల్ ఫండ్ అనేది ఎక్కడో కానీ చాలా మంది సర్పంచులు ఏమీ లేదన్నదే ఉంది. అలాగే కొన్ని ఏరియాలు, మాది ఇప్పుడు శంకరపాలెం మా గ్రామం ఉందండి, కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే శంకరపాలెం చాలా పెద్దది, చాలా ఆదాయం ఉన్న పంచాయతీ అని చెప్తూ ఉంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. శంకరపాలెం అనేది చిన్న విలేజ్, ఓన్లీ బైపాస్ రోడ్ వెళ్ళింది అంతే. అది ప్రైవేట్ చెరువు, అది మంచినీటి చెరువు అంటూ ఉంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ చెరువుని పాట పెట్టుకుని మన మాజీ సర్పంచులు ఇంచుమించుగా పంచాయతీకి ఒక కొంత ఆదాయం వచ్చినా చేసేవారు. దాన్ని రికార్డెడ్గా ఆదాయం చేయడానికి లేదు. ఆ ఆదాయాన్ని మేము కూడా అలాగే కొంత అందులో వచ్చిన డబ్బులు మా వరలక్ష్మి గారు మేమది కూడా నేను వచ్చిన కొత్తలో వేరే వాళ్ళకి ఒక 70,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది.
ఇస్తే మరుసటి రోజే కంప్లైంట్, ఇది మీకు ఎలా వచ్చింది ఏంటి అని. ఆడ 70,000 రూపాయలు పన్న పని ఇందులో రికార్డెడ్గా రాయడానికి లేనటువంటి ఇది పనులు కొన్ని మంచి పనులు చేయడానికి మేము అది ప్రోత్సహిస్తే దాన్ని కూడా కంప్లైంట్లు పెట్టి తీయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మూడో రోజు శిక్షణ సదస్సులో భాగంగా తాళ్లరేవు మండలంలో ముగిసిన గ్రామ సర్పంచ్లు కార్యదర్శులు శిక్షణ కార్యక్రమం. గుండె శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఐపోలవరం మండలం తెల్లుకుప్ప గ్రామానికి చెందిన మంచిగంటి యశిక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయలను పాప తండ్రికి అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.